హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నదీప్ విజన్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూ అనమాట. కాకపోతే లెంత్ ఎక్కువైతుందని చెప్పేసి నేనే 2 వీడియోస్గా అయితే డివైడ్ చేశాను. సో నా వీడియోస్ అయితే తప్పకుండా చూడండి. గోవా సిరీస్ చేస్తున్నాను కదా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. సో ఈరోజు అంటే నాకు అదే కంటిన్యూ వస్తుంది. ఇప్పుడైతే మేము వెకటార్ అండ్ బాగా బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూసేయండి, ఓకేనా. మనమైతే బాగా బీచ్కి వెళ్తున్నాం అని చెప్పాను కదా. ఆల్రెడీ ప్లాన్ ఎలా మారుతుందో తెలియదు అన్నాను కదా. ప్లాన్ నిజంగానే మారిపోయింది. ఇప్పుడు మేమైతే వెకటార్ బీచ్కి అయితే వచ్చాము. వెకటార్ బీచ్కి అయితే వెళ్తున్నాము, బాగా బీచ్కి కాదు. సో ఇక్కడ డ్రైవింగ్ అయితే ఇరగదీస్తున్నారు, అసలు కష్టంగా ఉంది డ్రైవింగ్ కూడా ఇక్కడ. స్కూటీ కూడా దిలీప్కి కష్టంగా ఉంది, కాలు సరిపోవట్లేదు. బైక్ రెంటల్ తీసుకుందామంటే కాస్ట్ ఎక్కువ ఉంది బైక్, అందుకనే స్కూటీ తీసుకుందాం అనమాట. ఎక్కడ ఏ బీచ్కి వెళ్ళండి కానీ షాపింగ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే దొరికింది. ఎక్కడికి వెళ్ళండి బీచ్ డ్రెస్సెస్ ఇవి అవి షాపింగ్, బ్యాగ్స్, బీచ్లో దొరికే ఐటమ్స్ ఇవే ఎక్కువగా ఉంటున్నాయి. ఈవెన్ బ్యాగ్స్ అండ్ ఆల్ చూడండి ఇంకా బాగున్నాయి. సో మనం బీచ్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఏం చక్క మొక్కజొన్నలు మనలాగా అమ్ముతున్నారు. వెకటార్ బీచ్ కి రూట్ అనమాట. మనమైతే ఇప్పుడు వెకటార్ బీచ్ మనం ఫస్ట్ వెళ్ళి గుడి దగ్గర అయితే దర్శనం చేసుకున్నాం. ఏ దేవుడు ఉంటారు ఏంటి అనేది. చూడండి, ఇది అమ్మవారి ఫుట్టలా ఉంది, తర్వాత శివుడి ఫుట్ట ఉంది. సో మన దేవుళ్ళు అయితే ఎంత చక్కగా పెట్టారు. నువ్వు పైకి తిన్నాను, ఎంత బాగున్నాయో. విఘ్నేశ్వరి, శివ పార్వతులు అన్నీ బాగుంది, అంతా బాగుంది. ఒక నమస్కారం అయితే చేసుకుందాం. సో వీళ్ళు కూడా దీన్ని నమ్ముతున్నట్టున్నారు, విఘ్నేశ్వరుడు అండ్ లింగం అవన్నీ ఉంది. సో వీళ్ళు కూడా దీన్ని నమ్ముతున్నట్టున్నారు. చూడండి ఎంత ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే. ఇది శివలింగంది, విఘ్నేశ్వరుడు, శివ పార్వతులు, కార్తికేయ మీకు కనిపిస్తున్నట్టు కార్తికేయుడు, విఘ్నేశ్వరుడు ఎంత మంచిగా ఉందో కదా. సాయిబాబా చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చినప్పటి నుంచి నేను కొంచెం ఇదే మన దేవుడిని అయితే చూశాను అనమాట ఈ బీచ్లో, వెకటార్ బీచ్లో. అవునైతే ఇక్కడ ఒక రెస్టారెంట్ ఓన్లీ సింపుల్ గా ఉంది వెకటార్ బీచ్. బీచ్ దగ్గరికి వెళ్దాం అంటే ఇది చీకటిగా ఉంది కాబట్టి మనకు అంత బాగా కనిపించదు. కానీ మళ్ళీ ఈ బీచ్కి వస్తానో రానో తెలియదు కాబట్టి మనం ఇక్కడే షూట్ చేసుకుందాం. వస్తే మళ్ళీ షూట్ చేస్తాను ఈవినింగ్ టైంలో. సో మనం అక్కడి వరకు అయితే వెళ్ళి వద్దాము, ఓకేనా. పెద్దగా ఏం లేదు, అలలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. వావ్, నాకైతే ఆడాలని ఉంది కానీ ఇప్పుడు అవ్వదు. సో మనకైతే బీచ్ ఎంచక్క ఎంత బాగుంది కదా. సో నిన్న నైట్ కూడా కొలంగట్ బీచ్కి వెళ్ళాం కానీ అక్కడ కూడా బీచ్లో ఏమంటారు తడ్డం అవ్వలేదు. సో ఇప్పుడు కూడా అవ్వట్లేదు. బీచ్లో తడిచే రోజు ఎప్పుడో గోవాలో తెలీదు, ఒకసారి చూసుకోవాలి మనం ఎప్పుడు అనేది. ఓ వచ్చేస్తుంది వాటర్, తడను కాబట్టి నేను అక్కడ వరకు వెళ్ళను అనమాట. సో ఎంత ప్రశాంతంగా ఉందంటే నైట్ అలల సౌండ్ వింటూ ఉంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అంటే మన సైడ్ కూడా వైజాగ్లో అక్కడ బీచ్ ఉంటుంది కానీ విత్ మ్యూజిక్ తోటి ఇలాగా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. బీచ్ చాలా చిన్నగా ఉంది, అంటే ఇంకా వేరే సైడ్ ఎక్కడైనా ఉందేమో తెలియదు కానీ ఇది అని చెప్పారు బీచ్ అని చెప్పేసి. సో ఊళ్ళో కూడా ఇదే వచ్చింది. అక్కడ మాత్రం రాక్ పైన ఒక రెస్టారెంట్స్, హోటల్స్ అలా ఉన్నాయి. అండ్ ఇక్కడ డీసెంట్గా ఉండాలనుకునే వాళ్ళు మాత్రం ఈ బీచ్కి రావచ్చు.
ఓకే బీచ్కి వస్తున్న ప్రతి దగ్గర రెస్టారెంట్స్ ఇలా ఎంత బాగా నీట్గా డెకరేట్ చేసి ఉంటాయంటే ఈవెన్ ఈ లైటింగ్స్ కైనా మనకు వచ్చేయాలనిపిస్తుంది రెస్టారెంట్స్కి అన్నింటికి. వెగటార్ బీచ్ అండి. ఈరోజు ఎలా అయినా ఒక 2 బీచెస్ కవర్ చేయాలని అనుకున్నాను. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఏ బీచ్ నుంచి వెటగార్ దిప్పు వెటగార్ బీచ్ నుంచి వెటగారు ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయితే ఏమనుకోకండి. వెటగార్ బీచ్ నుంచి వెగటార్ కాదు వెగటార్ బీచ్ నుంచి ఇప్పుడు బాగా బీచ్కి అయితే వెళ్తున్నాం మేము. సో వెగటార్ బీచ్ నుంచి బాగా బీచ్కి అయితే 7 కిలోమీటర్స్ షో చేస్తుంది మ్యాప్లో. సో మనం చూద్దాము ఎంత డిస్టెన్స్ ఉంది ఏంటి అనేది. ఎందుకంటే ఈ డే అంతా ఈరోజు వేస్ట్ అయిపోయింది కాబట్టి. సో మేము ఒక ప్లాన్ చేస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్నట్టు. మేము ఒకటి ప్లాన్ చేసుకుంటే వేరే వర్క్ వల్ల వేరేగా అయిపోయింది ప్లానింగ్. అందుకే ఈరోజు అసలు ఎక్కడ తిరగడమే అవ్వలేదు. అందుకే వెగటార్ బీచ్ అనేది కొంచెం చూసేసాము. ఇప్పుడు అలాగే బాగా బీచ్ కూడా వెళ్దామని అయితే అనుకుంటున్నాం. సో బాగా బీచ్ అయితే వెళ్తున్నాము. మళ్ళీ కుదిరితే మార్నింగ్ టైం ఈవినింగ్ టైంలో కూడా వెళ్దాము. ఫస్ట్ అయితే కంప్లీట్ చేసేద్దాం. ఎందుకంటే తర్వాత వెళ్ళలేకపోయామని ఫీల్ అవుతాం కదా, వేరే వర్క్స్ వేరే దగ్గరికి వెళ్ళాల్సి వస్తే. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇలా నైట్ టైం అయినా కంప్లీట్ చేసుకుందాము. టైం ఉంటే మళ్ళీ ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో తప్పకుండా షో చేస్తాను అనమాట. మీరు మాత్రం వీడియోస్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ కూడా చేయండి అందరికీ. ఓకేనా? అండ్ అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నేను వెళ్ళిందంతా మీకు నచ్చితే తప్పకుండా గోవా వచ్చినప్పుడు మీకు యూస్ఫుల్ కూడా అవుతుంది నాకు తెలిసి. అలాగే ఐస్ ఇప్పుడైతే మనం బాగా బీచ్కి అయితే వచ్చేసినాం అనమాట. సో ఈ బాగా బీచ్లో పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ 2 వీలర్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. 50 రూపీస్ ఒక 5 అవర్స్కి మాత్రం వ్యాలిడిటీ ఉంది. 4 వీలర్స్కి అడగలేదు, వాళ్ళు కొంచెం రూడ్గా మాట్లాడుతున్నారు అనమాట. సో అందుకని చెప్పేసి ఎందుకులే అని అడగలేదు. ఇప్పుడు అడుగుదాం మాకు చెప్పేస్తుంది. సో 4 వీలర్కి వేరే సైడ్ అంట పార్కింగ్, అది మనం అడగలేదు. అటు సైడ్ అంట, వాళ్ళకు కూడా తెలియదంట ఎంత అని, వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది. సో ఇప్పుడు మనం చూద్దాం బాగా బీచ్ ఎలా ఉంది. నేను కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా రాలేదు బాగా బీచ్కి. సో ఇప్పుడు చూద్దాం. లో శ్రీ మహాదేవ్ తలేశ్వర్ ప్రసన్న అంటే ఐ థింక్ మహాదేవ్ అంటే ఈశ్వరుడే ఉండొచ్చు. సో ఈ టెంపుల్ అయితే ఉందన్నమాట బీచ్కి దగ్గరలో. మహారాష్ట్రలో కూడా ఇలా ఉంటుంది కదా, సో గోవాలో కూడా ఉంది ఇలాగా. నైస్. అయితే అవుట్ సైడ్ నుంచి ఇంకా మనం లోపలికి వెళ్ళలేదు. ఇలా ఉంది, కొబ్బరి చెట్లు ఇవన్నీ బాగున్నాయి. ఇక్కడ కూడా ఫుల్ షాపింగ్ ఉంది బీచ్ దగ్గర. చాలా అంటే చాలా షాపింగ్ ఉంది. బట్టల షాపింగే ఉంది ఎక్కువగా. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకు మంచిగా మొక్కజొన్నలు అమ్ముతున్నారు. సో మనసు ఇక్కడైతే ఫ్రూట్స్ ఎక్కువ. రామేశ్వరం అక్కడ వెళ్ళినప్పుడు కూడా అమ్మారు కదా, సో అలాగే అమ్ముతున్నారు. అంతా షాపింగే అండి. అన్ని షాపింగ్ ఉంది. ఐ లవ్ గోవా టీషర్ట్స్. టోపీలు, టాటూ షాప్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుంది అసలు లుక్. వావ్, నైస్. సో మనం ఇక్కడ ఒక పిక్ తీసుకొని తర్వాత వీడియో షూట్ చేద్దాము. ఓకేనా? చూడండి ఫోటో షూట్. ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇది. ఈ లైటింగ్ సెట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఈయన ఎప్పుడు ఫోన్లో బిజీగానే ఉంటాడు అనమాట. థ్యాంక్ యూ సో మచ్.
అయితే ఇంకా బీచ్లో ఎంజాయ్ చేసేసాము. ఐ మీన్ ఎక్కువసేపు ఉండలేదు, ఎందుకంటే రేపు మార్నింగ్ ఐలాండ్ వెళ్ళే ప్లాన్ ఉంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు తొందరగా పడుకుంటేనే మార్నింగ్ తొందరగా లేస్తాం కాబట్టి తొందరగా వెళ్ళిపోయాము. కుదిరితే మళ్ళీ అయితే వస్తాము, అప్పుడు బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పేసి. సో మేమైతే బాగా బీచ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము కొలంగేట్ బీచ్ దగ్గరికి. ఇక్కడ నుంచి దగ్గరనే ఓన్లీ 3 కిలోమీటర్స్ ఉంది. సో వెళ్ళి అక్కడైతే డిన్నర్ ఫినిష్ చేసుకొని తొందరగా ఇంటికి వెళ్ళి అయితే పడుకుని పోదాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.